నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా చెప్పుకుంటున్న వాళ్ళు, ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పిన ఒక ప్రెస్ మీట్లో వాళ్ళ బీఆర్ఎస్ నాయకులుగా మేమైతే పరిగణిస్తలేం. ఎందుకంటే వాళ్ళ మాటలు, వాళ్ళ చిల్లర చేష్టలు, వాళ్ళ ఒక వ్యక్తిని, అవతలి వ్యక్తిని, వాళ్ళ స్థాయిని, ఒక అవతలి వ్యక్తి ఏ విధంగా గౌరవం ఇచ్చి మాట్లాడాలి అనే సోయిని మరిచి మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళని కూడా మేము నాయకులుగా పరిగణిస్తలేం. ప్రజలు అందుకే తిరస్కరించి ఇలా ఇళ్ళలో కూర్చోబెట్టారు. వాళ్ళు ఇలా ఏదో ఒకటి ముంగడేసుకొని రావాలని, వాళ్ళ ప్రాబల్యం చాటుకోవాలని వాళ్ళ కేకే మహేందర్ రెడ్డి గారి మీద చిల్లర మల్లర ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఏదైతే కేకే మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు కేటీఆర్ ఏంది, కేటీఆర్ ఎక్కడి నుండి వచ్చిండు, ఇలా ఇక్కడ వాస్తవానికి కేటీఆర్ ఇలా ఎమ్మెల్యే అయ్యిండు కావచ్చు, కానీ దానికి పునాదులు ఎవరు వేసిర్రు అనే మాటను నిన్న మాట్లాడినోడు కావచ్చు, ఇంకోడన్నా కావచ్చు, వాళ్ళు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే 2009లో కేకే మహేందర్ రెడ్డి గారికి రావాల్సిన బీఫామ్ను ఇలా దొంగచాటుగా తీసుకొని నువ్వు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే గెలిచినవు. ఆ రోజు కూడా సిరిసిల్ల ప్రాంత ప్రజలు కేకే మహేందర్ రెడ్డి గారికి అండగా నిలిచిర్రు. ఆ రోజు కేవలం 170 కోట్ల స్వల్ప తేడాతో మాత్రమే కేటీఆర్ గెలిచి బతికి బట్టగట్టిండని, రాజకీయంగా బతికి బట్టగట్టిండని చెప్తున్నాం. ఇలా అవన్నింటినీ మర్చిపోయి ఇలా 10 సంవత్సరాల అధికారంలో ఉన్నామని, ఇలా 100 కోట్లు సంపాదించారని కేటీఆర్, ఇలా వాళ్ళ అనుచరులు ఇలా 100 కోట్లు వీళ్ళు సంపాదించారని ఇవాళ బలిసి మాట్లాడుతున్న మాటలను మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఎందుకంటే ఇవాళ కేటీఆర్ ఇలా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఎన్నికలకు ముందు ఇక్కడ వారానికి 2 రోజులు 3 రోజులు ఇక్కడనే ఉంటా, ఇక్కడనే ఇల్లు కట్టుకొని ఉంటా అని చెప్పి అవన్నీ మర్చిపోయి ఇవాళ నిన్న మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇలా కేకే మహేందర్ రెడ్డి వారానికి 2 సార్లు 3 సార్లు వస్తున్నాయి. ఇక్కడ కేకే మహేందర్ రెడ్డి గారు అధికార పార్టీ నాయకునిగా ఇక్కడ ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిన అభ్యర్థిగా ఓడిపోయినప్పటికీ కూడా ఇక్కడ అధికారాన్ని సమన్వయం చేసుకుని కేటీఆర్ బాధ్యతలు మరిచి ఇక్కడ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే ఉండి బాధ్యతలు మరిచి ఇలా గాలికి తిరిగితే ఇలా ఇక్కడ ఓడిపోయిన అభ్యర్థి అయినప్పటికీ ఇలా అధికారంలో ఉన్నాం కాబట్టి, మాకు ఓట్లేసిన ప్రజలను మేము కాపాడుకోవాలి కాబట్టి ఇలా అధికారాన్ని సమన్వయం చేసుకొని మేము ఇక్కడ మంచిగా చెడుకు మహేందర్ రెడ్డి గారు ఇక్కడ మా అందరికి అందుబాటులో ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండి ముందుకు సాగితే వాళ్ళ అన్నింటినీ వాళ్ళు ఓర్వలేక ఇలా వాళ్ళ మాటల వాళ్ళు అధికారులు ఇంటలేరు, ఇక సంపాదించుకోవడానికి ఎక్కడ దారులు లేవని ఇవాళ వాళ్ళ అవాకులు చెవాకులు మాట్లాడుతున్న మాటలను మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఏదైతే ఏమనంటే మీరు అధికారంలో ఉన్నారో అది గుర్తు చేసుకొని మాట్లాడమనంటారు. ఎస్, అధికారంలో ఉన్నాం కాబట్టే ఇంత ఓపికగా, ఇంత సహనంగా, ఇంత అర్థవంతంగా మాట్లాడుతున్నాం. ఇలా మేము అధికారంలో ఉన్నాం అన్న మాటలు మర్చిపోవద్దు, మళ్ళా జాగ్రత్త బిడ్డ హెచ్చరిస్తున్నాం. ఇలా చిల్లర మల్లర మాటలు మళ్ళా మాట్లాడితే మాత్రం ఇలా ఏదో బట్టలు కూడా వేసి కొడతాం అంబేద్కర్ దగ్గర, ఇలా నువ్వు కూడా వేసి కొడతావో లేకుండా మేము కూడా వేసి కొట్టాల్సి వస్తుందో జాగ్రత్త. ఎందుకంటే పెద్దోనివి, ఇలా చిన్న వయసులో నువ్వు అంటావుగా, చిన్న వయసులో 10 సంవత్సరాలు సర్పంచ్ చేసినాడు, అందుకనే ఇంత ఓపికగా ఇంత మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం. మళ్ళీ ఒకసారి చిల్లర మాటలు మాట్లాడితే మాత్రం ఇలా నువ్వు కూడా ఒకటి మాకు కొట్టుడు కాదు, ఇలా మేమే ఊడగొట్టి నీ బట్టలు ఊడగొట్టి కొట్టే పరిస్థితి వస్తుందని తెలియజేస్తాం. జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, టిఆర్ఎస్ పార్టీ నాయకుడు, జిల్లాల గ్రామ మాజీ సర్పంచ్ మాట్ల మధు గారు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి తను చెప్తాడు, కేటీఆర్ గారు సిరిసిల్ల నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేసిండు, ఎంతో అభివృద్ధి పదవులను నడిపించిండు, దాన్ని మీరు పురికి పుచ్చుకోలేకపోతా ఉన్నారని చెప్పి ఎద్దేవా చేసుకుంటూ ఒక సంస్కారహీనుడిలాగా ఆయనను వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెంచారో మాకు తెలియదు, కానీ గతంలోనే నిరూపితమైన అంశం. ఒక చదువుకున్న మూర్ఖుడు, చదువుకున్న నీచుడు అనే విషయాన్ని గతంలోనే మనం పేపర్ల ద్వారా తెలుసుకోబడిన వ్యక్తి సంస్కృతిని మరిచి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మనిషినన్న జ్ఞానం లేకుండా చదువుకున్న వ్యక్తిని సమాజం రేపు ఏమనుకుంటుందో అని విచక్షణ కోల్పోయి కేవలం కేటీ రామారావు గారి మెప్పు కోసమే కేకే మహేందర్ రెడ్డి మీద అబాండ్ పాలు చేసుకుంటూ తప్పుడు గుతలు కూస్తా ఉన్నాడు. ఏమనుకుంటున్నావయ్యా మాటల మధు? 10 సంవత్సరాలు నువ్వు జిల్లాల సర్పంచ్కి వెలుగబెట్టింది చెప్తే నిన్ను జిల్లాల ప్రజలు, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు నిన్నే చెప్పుతూనే కొడతారు. అది కూడా నీ బండారం ఇప్పుడు బయట పెట్టే సందర్భం ఉన్నది. కేకే మహేందర్ రెడ్డి గురించి
కేటీ రామారావు గారికే మాట్లాడే అర్హత లేదు. కేకే మహేందర్ రెడ్డి గురించి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ సిగ్గుపడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళను 10 సార్లు చెప్పులతో కొట్టిన తప్పులేని అంశాలు ఉండే. ఇవన్నీ మాకు తెలుసు. ఈ చెప్పులతో కూడా మేము కొట్టగలుగుతాం, మీకన్నా ఎక్కువగా తిట్టగలుగుతాం. కానీ మాకు మా తల్లిదండ్రుల ద్వారా, మా నాయకుల ద్వారా మాకు వచ్చిన సంస్కారం, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, అలాగే ఇప్పుడు ఇక్కడ ఓడిపోయినప్పటికీ కూడా, మేము మా గ్రామంలో అవకాశం లేక ఎలాంటి పోటీ చేయలేకపోయినా, మేము గెలవకపోయినా నిత్యం ప్రజా క్షేత్రంలో ఉంటూ నిత్యం ప్రజా సమస్యల మీద పోరాటం చేసుకుంటూ వాళ్ళ సమస్యలను తీరుస్తూ ఉంటే, మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నా నేను సర్పంచ్నని చెప్పి మాట్లాడుతున్న మీరు నీ పరిపాలన సంగతి చెప్తే ఎవడు చెప్పుతోని కొట్టాలనో చెప్పకనే ప్రజలు చెప్తారు. ఖబర్దార్, నీ వయసు ఎంత, నువ్వు వెలుగబెట్టింది ఏంది, తెలంగాణ ఉద్యమంకు కేటీఆర్ చేసింది ఏంది, మీరా కేకే మహేందర్ రెడ్డి గురించి ప్రశ్నించేది, నీవా నీ స్థాయిని మించి మాటలు మాట్లాడేది. అవన్నీ ఒక బేవకూపుగాడు, అవులాగాడు, నీచుడు మాట్లాడే మాటలు ఇవి. నువ్వు చదువుకున్న జ్ఞానం ఉన్నదా? అరే అవులే, తెలంగాణ పునాదులు తెలంగాణ కోసం మొట్టమొదటి ఇక్కడ ప్రాంతంలో జెండా బట్టి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క యువకుడిని, ప్రతి ఒక్క రైతును, ప్రతి ఒక్క విద్యార్థిని, ఉద్యోగస్తులను, మహిళలను చైతన్యవంతం చేసి తన న్యాయవాద వృత్తిని దైవంగా భావించే న్యాయ వృత్తిని పక్కన పెట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో అందరినీ మమేకం చేసి ఉద్యమానికి సిద్ధం చేసిన వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి. ఈరోజు కేకే మహేందర్ రెడ్డి ఓడిపోయిండు, గెలిచి మాట్లాడు. రే సన్యాసి, 10 మంది పోటీ చేస్తే ఒక్కడే గెలుస్తారా? ఆ రోజు కేటీఆర్ గెలిచింది ఉద్యమం ఉనికిని కాపాడుకోవాలని చెప్పి ప్రాంత ప్రజలు గెలిపించిన సంగతి మర్చిపోయినట్టున్నావు. కేవలం ఉద్యమం కోసమే, ఉద్యమం ఉనికి కాపాడాలని చెప్పి, ఉనికి కాపాడాలని చెప్పి గెలిపిస్తే అదే మీ కేటీఆర్, కేసీఆర్ ఆంధ్ర వాళ్ళకు తొత్తులైనరా సన్యాసి. ఈ విషయం మర్చిపోయినవా? తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర కాంట్రాక్టర్లకు డ్యాములు అప్పచెప్పిండు, కాలువలు అప్పచెప్పిండు. ఇవన్నీ కాంట్రాక్ట్ వాళ్ళకి అప్పచెప్పి కమిషన్లతోని పబ్బం గడుపుకునే విషయం నువ్వు మర్చిపోయినావా అని చెప్పి, తెలియకపోతే మీ జిల్లా ప్రెసిడెంట్ తోట ఆగయ్య గారిని అడగండి, మీ కేటీ రామారావుని అడగండి. పైపెచ్చుగా ఎవరో కాంగ్రెస్ పార్టీ నాయకులు మా నాయకుని దగ్గరకు వచ్చి పని చేసుకున్నారు, ఫోన్ల ద్వారా మెసేజ్లు పంపారు. అరే చిల్లరనారా, నువ్వు రాజకీయాలు ఉన్నావా, ఇంకెక్కడన్నా ఉన్నావా? స్థానిక ఎమ్మెల్యేరా కేటీఆర్. ఇక్కడ సమస్యలు ఆయన దృష్టికి తప్పకుండా తీసుకోకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడిగా మా సొంత అవసరాలకు కేటీఆర్ గారిని ఏ రోజు కూడా తీహి అని అడగలే. అవులే, మేము భయభ్రాంతులకు గురి చేసినామా? మేము బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసినామా? సన్యాసి వేదలారా, మీరు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసిర్రు, మీరు దోపిడీ రాజకీయాలు చేసిర్రు, మీరు దొంగ రాజకీయాలు చేసిర్రు, మీరు వ్యభిచార రాజకీయాలు చేసిర్రు. ఇవన్నీ మేమందరం ప్రశ్నిస్తే మమ్మల్ని తప్పుదో బట్టి విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి విధంగా మాట్లాడతారా? అవులే, ఏం మాట్లాడుతున్నారో నీకు జ్ఞానం ఉన్నదా? అంటే ఈరోజు రాజిరెడ్డి గారికి అన్యాయం జరిగిందని మాట్లాడుతూ ఉన్నావు. ప్రభుత్వ అధికారులు నియమ నిబంధనల వరకు వాళ్ళ పరిధిలో ఉన్నది చేసిరు. దానికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం రా భయ్? అరే మరి నీలాగా మీ నాయకులాగా కబ్జాలు చేయమంటావా? నీలా మీరు చేసింది నువ్వు సమర్థించుకుంటున్నావా? అరే లేకపోతే మీ నాయకుడు సిరిసిల్లాలో దళిత గిరిజన హాస్పిటల్లో ఒక ఘటన జరిగింది, అది సొంత మీ కేటీఆర్ మేనభావనో లేకపోతే భావనో అని చెప్పి దేశమంతా కోడే కూసింది. మరి అప్పుడు ఏమంతని చెప్పుతూనే కొట్టాలరా? మీ నాయకుని కొట్టాలనా లేకపోతే మిమ్మల్ని కొట్టాలనా? అప్పుడు నీ ప్రశ్నించే తెలివేమైపోయింది. ఎల్లారెడ్డిపేట మండలానికి సంబంధించి అల్బాస్పూర్ గ్రామంలో ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగింది. అది మీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనే. మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు ఈ మీ సన్యాసి వేదవులు? అప్పుడు ఏమైంది మీ ఈ హుందాతనం? అప్పుడేమైంది నీ సర్పంచ్ గిరి? అలాగే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు వీళ్ళందరూ పెద్ద ఎత్తున సుమారు సిరిసిల్ల మానేరు వాగు నుండి 3500 కోట్ల రూపాయల మానేరు ఇసుకను వివిధ ప్రాంతాలకు తరలించారని చెప్పి 15 సంవత్సరాల నుండి మేమంతా కోడే కూస్తా ఉన్నాం.
ధర్నాలు రాస్తారోకోలు చేస్తే 10 లక్షల సంఖ్యలో మా మీద కేసులు పెట్టారు. ఆ విషయం పైనే ఒక ఎరకలైన లారీ యాక్సిడెంట్ చనిపోతే ప్రశ్నించిన నేరళ్ళ దళితులను ఊచకోత కోయించిండు. నువ్వు ఒక దళితుడు అయి ఉండి ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు మీ గడిలో పనిచేసే దొరలకు మోకాళ్ళని ఒత్తుతున్నావా, లేకపోతే వాళ్ళ చేతులు నీళ్లు తాగుతున్నావా? ఈ రోజు మాట్లాడుతూ ఉన్నావు. ఈయన పైపెచ్చుగా నిన్నటి రోజున కేటీ రామారావు గారు డ్యాములలో పూలు చల్లిండు, కొబ్బరికాయలు కొట్టిండు, నీళ్లు చల్లిన ఫోటోలు పెట్టుకొని చూపిస్తున్నావు. అరే అవులే, డ్యాములలో నీళ్లు నింపింది వాస్తవమే, కొబ్బరికాయలు కొట్టింది వాస్తవమే, కాదంటలేము. మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా, మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు దళిస్తాలో పాల్గొని మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా శభాషణం అప్పుడు. కానీ దాని తర్వాత జరిగిన తతంగం మీరు మర్చిపోయిన సంగతి గుర్తు చేసుకోవాలి. తంగలపల్లి మండలానికి సంబంధించి అప్పుడు నీళ్ళు ఇచ్చినామని చెప్పి మీరు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటలేరు? ఇప్పుడు నీళ్ళు ఎందుకు రావట్లేదు? కేటీఆర్ మంత్రి ఉంటే నీళ్ళు వస్తాయి, కేటీఆర్ మంత్రి లేకపోతే తంగలపల్లి మండలానికి నీళ్ళు రావు అనే అంశాన్ని మేము అడుగుతా ఉన్నాం. అప్పుడు కెనాళ్ళు తవ్వడానికి కేవలం అబ్బాడి చంద్రారెడ్డి అనే రైతుకు అదే జిల్లాల గ్రామంలో 10 లక్షల రూపాయలు నష్టపరిహారం కట్టిస్తా ఆ కాలువకని చెప్పి అధికారంలో ఉన్నప్పుడే తనే చెప్పిండు. మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పిండు. అధికారంలో ఉన్నప్పుడే ఈయన మంత్రి, చేతగాని మంత్రి ఉన్నప్పుడు ఈ రోజు నీకు ఇట్లా ప్రశ్నించే ముఖం ఎక్కడిది అని మేము అడుగుతా ఉన్నాం. మరి ఇప్పుడు ఎవరు చెబుతూనే కొట్టాలి? అధికారంలో ఉన్నప్పుడు చేత కాలేదు, ఇప్పుడు ఏ విధంగా ఇస్తాడు? సరే, ఇప్పుడు కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం. అదే కేటీ రామారావు 10 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పండి. ఇవన్నీ తప్పులు మీ దగ్గర పెట్టుకొని ఇవన్నీ మాట్లాడుకుంటూ ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తప్పులు చేసిరు, మీ సంగతి చెప్తాం ఖబర్దారు బిడ్డ అంటే మీకు ఎవరన్నా భయపడ్డాడు ఉన్నారా? మీరు చెప్పులతో కూడా మేము బయటోళ్ళమేనారా? మాకు లేవారా చెప్పులు? మేము తన్నావారా? బట్టలు ఇచ్చే తన్నే విషయము, చెప్పులతో తన్నే విషయం మీ కేటీఆర్ అడుగు చెప్తాడు. గంభీరావుపేట ఘటన, సిరిసిల్ల ఘటన, తోట ఆగాయని అడుగు, సిరిసిల్ల గాంధీ దగ్గర ఏం జరిగిందో అప్పుడే భయపడాలని ఇప్పుడే ఎట్లా మాట్లాడతాం అనుకుంటారు? అబ్బాయికు ఏం మీడియా సాక్షిగా మాట్లాడితే బెదిరిస్తే భయపడతాం అనుకుంటున్నావా? తర్వాత ఫోన్లలో ఫోన్లు చేసుకుంటా, రిక్వెస్ట్ చేసుకుంటా మీ నాయకులు ఎంతమంది తిరుగుతలేరు? మా ఇళ్ళ చుట్టూ, మా నాయకుల చుట్టూ కాళ్ళు మొక్కుతున్నారు. చేసిన తప్పులు మా అడగకూరి, మా చెప్పకూరి, బజార్లో పెట్టకూరి అని కేకే మహేందర్ రెడ్డి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. మేము మీ ఇంటికి వచ్చినావరా ఎప్పుడన్నా? మీ కేటీ రామారావుని మేము ఎప్పుడన్నా పని అడిగినారా మా సొంతానికి? బరాబరి ఈ ప్రాంత మంత్రిగా, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా మరిగా చెప్తున్నా వినండి. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా, మంత్రిగా తనని నేను కలిసిన 3 సార్లు 4 సార్లు కలిసిన. అది ప్రజా ఉపయోగపరమైన పనుల కోసమే కలిసిన. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కోసం సెక్రటరీలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదే సిరిసిల్ల జిల్లాకు యువజన సంఘాల భవనం కావాలని చెప్పి తంగలపల్లి మండపల్లి రోడ్ వెడల్పు కార్యక్రమంలో భాగంగా కలిసినప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తంగలపల్లి గ్రామాన్ని, గోపాలరావుపల్లె, తాడూరు, మండపల్లి గ్రామాలను మున్సిపల్లో విలీనం చేయొద్దు. ఇక్కడ ఉన్న సన్యాసులకు, బీఆర్ఎస్ సన్యాసులకు తెలివి లేదు. ఇక్కడ ఉన్న ప్రజలు ఉపాధి కోల్పోతారు. ఈ పట్టణంలో కలిస్తే ఇక్కడ ధరలు పెరుగుతాయి, ఈ సామాన్య ప్రజలు లాస్ అవుతారు, వీళ్ళకి తెలియదు, వీళ్ళకు ఇక్కడ ఉన్న నాయకులందరూ దోపిడీకి అలవాటు పడిరు అని చెప్పి ఆయనకు సంధాయించి నేను ఆ రోజు చెప్పడం జరిగిందిరా. కావాలంటే తెలియలేని సన్యాసి మీ కేటీఆర్ని అడుగురా, చెప్తాడు నా గురించి, నా నైతికత గురించి. నువ్వారా నేను జై తెలంగాణ అన్నప్పుడు నీ ముడ్డికి లాగు కట్టలేదురా, మూర్లపడి తిరుగుతా ఉన్నావు. బేవకు వాడు వీడని మాట్లాడేదిరా. నీ స్థాయి ఏంది? నువ్వు సర్పంచ్ అంటే గొప్ప కాదురా. సర్పంచ్ అయితే నీ గ్రామాన్ని బాగు చేయి, నీ గ్రామ ప్రజలే కండగలేవాడు. సన్యాసి విధవా గ్రామం నుండి హాస్పిటళ్లకు ప్రజలను తీసుకొని పోతే మెప్పు పొందుతున్నాను, మేము మంచోడు అనుకున్నాం నిన్ను. కానీ అదే హాస్పిటల్ల డాక్టర్లతోని, ఏజెంట్లతోని కమిషన్లు తీసుకుంటూ ఈరోజు హాస్పిటల్లో వాళ్ళ దగ్గర కండుకుంటా ఉన్నాయి. నీ చరిత్ర మొత్తం హాస్పిటల్ తీస్తా ఉన్నావు. అది పోతే ఈరోజు గత 15 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినావు. నువ్వు ఏమని మాట్లాడినావు? నా పేరు మీద జాగలేదు, నేను తీసుకోలేదని. రే, రాష్ట్రం మొత్తము సిరిసిల్ల ప్రాంతంలో దళితులు, గిరిజనుల భూములు పోయి కొట్లాడుతూ ఉన్నారని చెప్పి 10 సార్లు 100 సార్లు ఎంఆర్ఓ చుట్టూ, కలెక్టర్ గారి చుట్టూ, ఆర్టీఓ గారి చుట్టూ తిరిగిన సందర్భం ఉండే. నీ మీద, నువ్వు చేసిన తప్పుల మీద, నువ్వు సర్పంచ్గా ఉన్న కాలంలో ఎన్నో తప్పులు జరిగినాయని చెప్పి 10 సార్లు ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. అప్పుడు మాట్లాడను నువ్వు. అదే అగ్రికల్చర్ కాలేజీలో 12 కుటుంబాల జాగాలు 12 నాగలతో సహా
వాళ్ళు వాళ్ళ కుటుంబ జీవితాలను దారాదత్తరం చేయడం జరిగింది. భూములు కోల్పోయిన వాళ్ళకు సర్పంచ్ హోదాలో నువ్వు వాళ్ళకు భూములు ఇప్పించాల్సింది పోయి నీ భార్య పేరు మీద 1 ఎకరం 27 గుంటలు రీసెంట్గా ఒక 5 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. కాస్తుకు లేవు, కబ్జాకు లేవు, నీకు సంబంధం లేదు. అలా భూమి పోయిన వాళ్ళకు భూమి ఇవ్వాలరా దేవుడా అని మీ గవర్నమెంట్ని అడిగితే అరే నువ్వు అధికారంలో ఉండి మీ నాయకులతో అప్పుడున్న అధికారులతో కొంతమందితో కుమ్మక్కై నీ భార్య పేరు మీద మాట్ల శోభ అనే పేరు మీద 633 సర్వే నెంబర్ల 1 ఎకరం 27 గుంటలు తన పట్టా పొందిండు. అలాగే అప్పుడు ఎంపీపీగా ప్రాతినిధ్యం వహించింది మన మండల పరిషత్కు పూసపల్లి సరస్వతి గారు. తను కూడా 1కి 4 సార్లు ప్రభుత్వం ద్వారా హౌసింగ్ లోన్ తీసుకోవడం జరిగింది. 1కి 4 సార్లు ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. అలాగే తన పేరు మీద తన పేరు మీద సుమారు 2 ఎకరాల 20 గుంటలు ప్రభుత్వ భూమి చేసుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ ఎక్కడికక్కడ మీ గ్రామాలలో మీ నాయకులు చేసిన తతంగాన్ని ప్రశ్నిస్తుంటే, మీరు చేసిన తప్పులను, మీరు చేసిన దోపిడీలను మేమంతా ఎంచుతుంటే, అంటే మీరు గతంలో అధికార మతంతో కూడా మళ్ళీ కొనసాగుతాయి, మమ్మల్ని పీకెటోడు ఇవ్వలేడు, మమ్మల్ని ఎవడేం చేయలేదని మీరు అనుకుంటా ఉన్నారా? అయ్యా మాట్లమ్మది గారు, మీ జిల్లా నాయకుడు ఆగయ్య గారు కావచ్చు, మరి మీ అందరూ అనుకుంటున్న కేటీ రామారావు కావచ్చు, మీకు ఏం నేర్పిస్తున్నారో, మీకు ఏం చెప్తా ఉన్నారో తెలియదు. కానీ ఆ తన్నుడు కావచ్చు, ఆ బట్టలిపి కొట్టుడు కావచ్చు, లేకపోతే చెప్పులతోని కొట్టుడు కావచ్చు, మేము మొదలు పెడితే నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ రోజు నువ్వు అధికారులు అడ్డం పెట్టుకొని అక్రమ మైనింగ్ ద్వారా క్రషర్ నడిపింది నిజం కాదా? అదే మొన్నటికి మొన్న కేటీ రామారావు గారు జిల్లాల ప్రాంతంలో పర్యటనకు వచ్చిండు. పర్యటనకు వచ్చిన సందర్భంలోనే అక్కడ ఒక రైతు ప్రశ్నించండు, అయ్యా నా బోరు ఊసిపోయి బోరు పొక్కల్ని పడిపోయింది, అది ఎందుకు పడిపోయింది అంటే అక్రమంగా మైనింగ్ జరుగుతూ ఉంది, అక్కడ క్రషర్ జరుగుతూ ఉంది, ఆ క్రషర్ వల్ల నా పంటలు నాశనం అయిపోతుంది, నా బోర్ అలా పడిపోయిందని చెప్తే ఆయన పరామర్శించినాడా మీ మంత్రి గారు? పోని 12 కుటుంబాలకు జాగాలు రాలేవని చెప్పి బజార్లో పడి తిరుగుతూ ఉన్న స్థితిలో కూడా వాళ్ళు భిక్షాడ పెట్టి వాళ్ళు ఎక్కని గడపలేదు, తొక్కని పెట్టలేదు. అటువంటి పరామర్శించిండా మీ కేటీఆర్? అల్మాస్పూర్లో పరామర్శించిండా? సిరిసిల్ల? ఇవన్నీ అడిగేది పోయి ఈరోజు మేమేదో ప్రశ్న చేస్తున్నాం చెప్పి మీరు అడగడం ఏందిరా సన్యాసి? కొంచెం ఇంగీత జ్ఞానంతో మీ నాయకుల సలహాతోని తెలుసుకొని ఏదో నిజమో ఏది అబద్ధమో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ పుట్టు తెలంగాణ వారి కేకే మహేందర్ రెడ్డి గారి గురించి పదే చెప్తా ఉన్నాం. ఓడిపోయింది కావచ్చు, కానీ నిత్యం ప్రజాక్షేత్రంలో ఉన్నాడు, నిత్యం ప్రజల గుండెల్లో ఉన్నాడు. తనకు మేమంతా బాసటగా ఉన్నాం. మీరు పదే మీరు గెలిచి చేసిందేమో రా సన్యాసి, భూములు కబ్జా చేసిర్రు, ఇసుక స్మగ్లింగ్ చేసిర్రు, ఎవరిని పడతావు అని మీద నీ భయానికి ఊర్లో ఎవరు బయటికి రాకుండా తిరుగుతా ఉన్నారా, వాళ్ళ మీద SC/ST కేసు పెడతామని చెప్పి అట్లా భయభ్రాంతులకు గురి చేస్తున్న సందర్భం కనబడతా ఉంది. ఈ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే గొప్ప అవుతావు అనుకుంటున్నావారా? మాకు మాట్లాడనీక రాదా? నీలాగా మేము సవాలు కొట్టలేమా, లేకపోతే తొడలు కొట్టలేమా? అరే నువ్వు పుట్టక ముందుకే నేను చేసా తెలంగాణ మరిదశ తెలంగాణ ఉద్యమము పుట్టక ముందే జై తెలంగాణ అన్నోలో రా మేము. కేసీఆర్ కూడా అనలే, కేటీఆర్కు కేటీఆర్ సంబంధం లేదు, జైలుకి పోయిన వాళ్ళరా మేము తెలంగాణ అని. నీకేం తెలుసా? గెలిస్తే గొప్పని అనుకున్నావారా నువ్వు? తమాషా మాటలు, వికిలి చేసేలతో మాటలు మాట్లాడి మీ పబ్బం గడుపుకోవాలని చూస్తే ఎవడు ఊరుకున్నారు రాబాయ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే మీ జిల్లాల గ్రామం నుంచే డబుల్ బెడ్రూములు నిర్మించిన సర్పంచ్ కాలంలో ఉన్నప్పుడు మీ కేటీఆర్ అండటండలతోని కానీ తొవ్వుందా రాబాయ్? ఆడు ఏ పోతారా, ఎవరి జాలకి వెళ్ళిపోతారు? అదన్నా సోయిందా నీకు? దానికి తొవ్వనే దిక్కు లేదు, కట్టి పడేసినావు. అవి పోని ప్రగతి భవన్ పేరు మీద ఎడగట్టినారో ఊరతలా కట్టినావు. అది ఎందుకన్నా ఉపయోగానికి వచ్చిందా? అది నీ సొంత అవసరాలకు అప్పుడప్పుడు నువ్వు చీకట్లో రాత్రి 12 గంటలకు 1 గంటకు తాగి పని చేయడానికి, అలాగే నీ సొంత ఇటుక పట్టీల సామాను పెట్టడానికి, దానికి పనిచేయడానికి కట్టినావు. ఊరుకు ఉపయోగపడేదేమో ఊరవతలే కట్టిను, ఊరవతలే కట్టే శ్మశాన వాడికని ఊళ్ళే కట్టిండు. దీన్ని కూడా కమిషన్లు తప్పిస్తున్నాడు. ఇవన్నీ ప్రశ్నిస్తే నేను మంచోడిని, నన్ను ఆదరించారు 2 సార్లు. అరే నువ్వు 2 సార్లు గెలిపించినందుకు రా, నువ్వు ఊళ్ళో మంచి పనులు చేస్తావని, నువ్వు చదువుకున్నవి కేటీ రామారావు కొంచెం దగ్గర ఉన్నావు, పావు వీని మాట వింటాడు, ఈ పనికి మాలిన మాట వింటాడు, వీని వాడన పనిచేయనని చెప్పి అనుకున్నారా?
కానీ నువ్వు ఇంత సన్యాసి వేదో సరుకున్న మూర్ఖును అని తెలియక ఈ రోజు అందరు జిల్లాలో ప్రజలు బాధపడతారు. ప్రజాక్షేత్రంలో సందర్భం వచ్చినప్పుడు నేను తప్పకుండా బట్టలు ఇస్తారో లేకపోతే ఇంకేమి పెడతారు. పదే పదే నువ్వు మొగోను అవుతారా, నువ్వు మొగోను. అరే నువ్వు మొగదానం ఏంద్రా అని చెప్పి ఏం చూపించాలని చెప్పరా, ఎడికొచ్చింది ఏం చూపించాలని చెప్పు, అడిగచ్చా చూపిస్తా. నేను మొగోనో కాదో తెలుస్తుంది. నువ్వు నన్నేంద్ర అడిగేది? అరే ప్రతి ఒక్కరు వాడు చెప్తాడట కాంగ్రెస్ పార్టీలో చీలికలు ఉన్నాడు. వానికేం సంబంధం కాంగ్రెస్ పార్టీలో చీలికలు ఉంటాయి? ఇది ప్రజా పార్టీ రా, ఇది పెద్ద సముద్రం లాంటి పార్టీ, ఇలా 100 ఉంటాయి. నీకేం సంబంధం రా? అది మా ఇంటి కొట్లాట. వీడెవరు చెప్పడానికి? అరే నీదంటే ఎన్ని ఉన్నాయరా? నీ కార్యకర్తలే ఇళ్ళ చుట్టూ తిరిగి కాళ్ళు మొక్కుతున్నారని చెప్తా ఉన్నారా మేము? ఇవన్నీ పట్టించుకోకుండా ఈరోజు మాట్లాడుతారు. ఇంకొక రైతు నీ వల్ల గుండె చనిపోయిండ్రా. 12 మంది రైతులలో అగ్రికల్చర్ కాలేజీలో జాగమైన రైతు ఉంటే ఆ రైతు గుండె చనిపోయింది. ఈ గుండె అయిపోయిన రైతు కోసం ఇవన్నీ చూస్తే మీరు పరిశాన్ అవుతారు. అప్పటి నుండి ఎక్కని మెట్లు లేవు. ఇవన్నీ ఆయన మాటలమ్మ చేసిన తతంగానికి దీన్ని కేటీ రామారావు గారు, వాళ్ళ జిల్లా అధ్యక్షుడు తోటయ్య గారు వాళ్ళందరూ మధ్య మంచిగా మాట్లాడుతున్నావురా, నువ్వు మాట్లాడరా అని చెప్పి మాట్లాడించుడు. ఇటువంటి పరిస్థితులు ఉన్న సందర్భంలో నీకు ఎట్లా మాట్లాడాలనిపిస్తుందిరా? నీ వయసు ఎంత, నీ లెక్క, నీ వయసు కన్నా విలువించి మాట్లాడరా. అవతలోడు ఏం చేస్తున్నాడు, ఎటువంటి మనిషి అనేది మీ కేటీ రామారావుకే మాట్లాడే అర్హత లేదని చెప్పి పలుసార్లు చెప్తా ఉన్నాం. ఇది చూడండి, చనిపోయిన వ్యక్తి ఎన్నిసార్లు కేసులు పెట్టిండు. మరి కుల బహిష్కరణ చేసిండు. నా భూమి నాకు ఇప్పిరని చెప్పాడితే కుల బహిష్కరణ చేసిండు. నువ్వు ఒక దళితుడు అయి ఉండి నువ్వు దళితుల పక్షాన మాట్లాడేది పోయి, దళితులకు అండగా నిలబడేది పోయి, నువ్వు ఈరోజు దొరల మోచేతి నీళ్ళు తాగి కేటీఆర్ మోచేతి నీళ్ళు తాగడానికి మెప్పు పొందడానికి మాట్లాడతావా సన్యాసి? నీకు సిగ్గు శరం ఏ మాత్రం రోషమున్నా నేను సర్పంచ్గా వెలగబెట్టినా అని మీకు అనిపిస్తే అగ్రికల్చర్ కాలేజీలో పోయిన 12 మంది రైతులకు న్యాయం జరగాలి, దానికోసం పోరాడు. నీళ్ళ దళిత కోసం పోరాడు. అలాగే ఎల్లారెడ్డిపేట బాలికపై జరిగిన అత్యాచారమైన నిందులకు శిక్ష పడాలని పోరాడు. సిరిసిల్ల ఘటనలో ఏదైతే కేటీఆర్ బంధువులు ఉన్నారని చెప్పి ఆరోపణ చేసిరో మీ నాయకులే గారు భయ్, వాడే ఉన్నాడు వీడే ఉన్నాడు అని పేరు రాయరని చెప్పి మా చుట్టూ తిరిగేప్పుడు ధర్నా రాష్ట్రోకలు చేయించింది మీ వేరే కదా, ఒప్పందించింది. మాకేం తెలుస్తుంది? ఒక్కొక్కటిగా బయటకు తీస్తే మీ చిట్టా మీ బండారం తప్పకుండా బయటపడుతుంది. తప్పకుండా భవిష్యత్తు రోజుల్లో తప్పకుండా మీ చరిత్రను బయటపెట్టి నిన్ను మీ నాయకులను తప్పకుండా బట్టలు ఇప్పి చెప్పులతో కొట్టే రోజు కూడా వస్తుందని చెప్పి నీ మాటలు నీకే చెప్తున్నాం. ఖబర్దార్. ఇది వాడి నిర్వాహకం.